హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ డిఫరెంట్ స్వీట్ రెసిపీ. ఎప్పుడు చేసే వాటికి కొంచెం వెరైటీగా మనం బియ్యంతో చేసుకునేటటువంటి ఈ స్వీట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. రాబోయే సంక్రాంతికి ఎప్పుడు రొటీన్ స్వీట్సే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ స్వీట్స్ కూడా తయారు చేసి వాళ్ళని కూడా హ్యాపీ చేయండి. ముందుగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక గిన్నెలో ఒక అర గ్లాసు బియ్యము, మామూలు వండుకునే బియ్యం కంటే కూడా దోశ పిండికి వాడే బియ్యం అయితే ఇంకా రుచి బాగుంటుందండి. కుదిరితే అవి వాడడానికి ట్రై చేయండి. ఇందులో ఒక 2 స్పూన్లు మినపప్పు వేసుకొని మనము ఒక 2 సార్లు దుమ్మంతా లేకుండా శుభ్రంగా వీటిని కడిగేసేసి ఒక అర గ్లాస్ నీళ్ళతోటి ఈ పప్పు అనేది ఒక 4 నుంచి 5 గంటలు, మనం అలాగా 3 నుంచి 4 గంటలు సరిపోతుంది, నానపెట్టేసేసుకుంటే పప్పు అనేది మంచిగా నానుతుంది. సో మనం కడిగిన తర్వాత ఇట్లా నీళ్ళు పోసేసి పెట్టేసుకున్నామంటే 3 to 4 అవర్స్ తర్వాత చక్కగా పప్పు అనేది నాని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి మనము మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా, మనం పూర్ణాలకి ఎలా చేసుకుంటాం పిండి అనేది అలాగా సాఫ్ట్గా ఉండేలాగా మనము కొంచెం నీరు జాగ్రత్తగా చూసుకొని సరిపడా చిటికెడు ఉప్పు వేసుకొని మనం ఈ పిండి అనేది మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ముందు మనం ఒకసారి గ్రైండ్ చేసి సరిపోకపోతే నీటిని చూసుకొని కొద్దిగా ఇంకొక అర స్పూను లేదంటే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని జాగ్రత్తగా ఉప్పు కూడా వేసుకుంటే మనకి పిండి అనేది త్వరగా నలుగుతుంది. సో నేను ఇప్పుడు మిక్సీ వేసేసి బ్యాటర్ అనేది రెడీ చేసేస్తాను. ఇలా తయారైన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో చిటికెడు వంట సోడా మనం వేసుకొని, అందులో మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే దీనికి కలర్ బాగుంటుంది. సో ఇది ఆప్షనల్ అండి, నచ్చకపోతే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. ఆ విధంగా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని పిండిని రెడీ చేసి పెట్టుకొని ఇంకొక బాండీలో మనము 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పోసుకొని నిదానంగా కలుపుకుంటూ షుగర్ సిరప్ అంటే మనం గులాబ్ జామున్కి ఎలా తయారు చేసుకుంటాము, మరీ తీగ పాకం కాదు, మరీ లేత పాకం లాగా కొంచెం మనకి పాకం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇక ఆఫ్ చేసేసి సిరప్ రెడీ చేసేసి ఉంచుకోవాలి. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే మనకు పాకం అనేది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. పాకం రెడీ అయ్యే సమయంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి వేసేసుకున్నామంటే మంచి సువాసనగా బాగుంటుంది. ఇలా రెడీ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాక మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఈ పిండిని కొంచెం కొంచెం మనము నూనెలో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి. నూనె మరీ హై ఫ్లేమ్ మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియంలో ఉంచుకుంటే మనకి మనం వేసేవి చక్కగా వేగుతాయండి. సో సైజ్ అనేది మీ ఇష్టం, మీకు పెద్దగా కావాలి అంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు, చిన్న చిన్నగా అయితే చాలా బాగుంటాయి. మనం వంట సోడా వేస్తాం కాబట్టి వాటి సైజ్ కూడా చక్కగా మనకి డబల్ అవుతుంది చేసిన తర్వాత. ఈ విధంగా తయారు చేసుకున్న వీటిని మొత్తం నూనె అంతా తీసేసిన తర్వాత రెడీ చేసుకున్నటువంటి షుగర్ పాకంలో వేసి ఒక అరగంట నుంచి గంట సేపు మనం వదిలేసామంటే మనకు ఆ జ్యూస్ అంతా కూడా మంచిగా పీల్చుకుని ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాకుండా ఏదైనా ఒక గుంట దాంట్లో వేసి మనం ఈ సిరప్ వాటి మీద వేసి ఒక గంట తర్వాత వీటిని తీసేసి పైన కొంచెం పంచదార పొడి చల్లుకుని సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా హెల్దీగా ఉండేటటువంటి ఒక సింపుల్ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.